హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి 3 రకాలతో లిక్విడ్ ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ వలన ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా ఉంటాయి, ఆకులు కలకలలాడుతూ ఉంటాయి. ఈ ఎండలకి ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ తయారు చేసుకుని ఇచ్చేద్దాము. ఇది టీ పొడి, ఎగ్గు పొడి నానబెట్టానండి. 2-3 రోజులు అవుతుంది నానబెట్టి. 1/2 గ్లాసు టీ పౌడర్ తీసుకున్నాను, ఈక్వల్గా ఎగ్ పౌడర్ తీసుకున్నాను 1/2 గ్లాసు. ఈ 2 కలిపి నానబెట్టాను. 2-3 రోజులు అవుతుంది నానబెట్టి. చూడండి, బాగా నానిపోయాయి టీ పొడి, ఎగ్గు పొడి. ఎండాకాలము మనం ఎక్కువగా లిక్విడ్స్ రూపంలోనే ఇవ్వాలండి మొక్కలకి. అప్పుడే హెల్దీగా పచ్చగా ఉంటాయి మొక్కలు. అందుకని టీ పొడిని, ఎగ్గు పొడిని నానబెట్టాను. 2-3 రోజులు అవుతుంది, బాగా నానిపోయాయి. ఇది కాఫీ పొడి, బ్రూ అండి. ఇది 2 ప్యాకెట్లు తీసుకున్నాను, బ్రూ ప్యాకెట్స్, ₹2 ప్యాకెట్స్. 2 ప్యాకెట్స్ నానబెట్టానండి. 3 రోజులు అవుతుంది బ్రూను కూడా నానబెట్టి. నానబెట్టడం వలన ఎక్కువ పోషకాలు ఉంటాయండి. అందుకని నేను ఎక్కువగా నానబెడుతూ ఉంటాను. 2-3 రోజులు నానబెడితే ఆ లిక్విడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పోషకాలు ఉంటే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి, ఆకులు కూడా కలకలలాడుతూ ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్కి. అందుకని టీ పొడిని, ఎగ్గు పొడిని, బ్రూని 3 రోజులు నానబెట్టాను. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. 20 లీటర్ల బకెట్ తీసుకున్నాను, 30 బకెట్ వాటర్ తీసుకున్నాను. ఇందులో డైల్యూట్ చేసుకుందాము. పోస్తున్నాను. బ్రూ లిక్విడ్ కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఈ 3 కలుపుకుందాము. టీ పొడి, ఎగ్ పొడి, కాఫీ పొడి అండి. 3 బాగా కలవాలి. సమ్మర్లో ఇండోర్ ప్లాంట్స్కి ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి, వేళ్ళు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయి, ఆకులు అయితే కలకలలాడుతూ ఉంటాయండి. మనకి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటేనేనండి ఇంటికి అందం. అందుకని మనం ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. వారానికి 10 రోజులకి అలా లిక్విడ్స్ ఇవ్వాలి ఇండోర్ ప్లాంట్స్కి. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎండలకి డల్ అయిపోతాయండి. ఆకులు ఎండిపోతుంటాయి, కొమ్మలు, ఆకులు ఎండిపోతూ ఉంటాయి, ఒక్కోసారి కళావిహీనంగా ఉంటాయి, ఇవి ఒక్కోసారి చనిపోతూ ఉంటాయండి. అలా చనిపోకుండా మనం మంచి మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి 10 రోజులకు ఒకసారి. ఈ సమ్మర్ ఎన్ని నెలలు ఉందో అన్ని రోజులు ఇస్తే సరిపోతుంది. వింటర్లో అసలు లిక్విడ్స్ ఇవ్వాల్సిన పని లేదండి. వారానికి ఒకసారి వాటర్ ఇస్తే హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. కానీ ఎండల్లో మాత్రం మనం లిక్విడ్స్ ఇవ్వాలి. కనీసం వారానికి 10 రోజుల కన్నా ఇవ్వాలండి. ఇస్తేనే హెల్దీగా పచ్చగా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్.
ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా హెల్దీగా ఉంటేనే మన ఇంటికి అందాన్ని ఇస్తాయి. మన ఇల్లు కూడా అందంగా ఉంటుందండి. మొక్కలు కళావిహీనంగా ఉంటే మాత్రం బాగుండదు. మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటేనేనండి మన ఇంటికి అందంగా ఉంటాయి. మనకి కూడా ఆక్సిజన్ వస్తుంది, చూడటానికి బాగుంటాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ మొక్క చుక్కమల్లి అండి, పింక్ కలర్ చుక్కమల్లె. చూడండి ఎంత బాగుందో ప్లాంట్. స్నఫ్ కలర్లో ఉంటుందండి ఈ మొక్క, చాలా బాగుంటుంది చూడటానికి. ఫ్లవర్స్ వస్తే ఇంకా బాగుంటుందండి. మన బుజ్జి గార్డెన్లో బాగా ఫ్లవర్స్ పూస్తుంది, మీకు చూపిస్తాను. లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్కకి. ఈ మొక్క కొలియాస్. చూడండి ఎంత బుషీగా ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. మనం లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే ఇండోర్ ప్లాంట్స్ కూడా కలకల్లాడుతూ ఉంటాయండి. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క చాలా డెలికేట్ అండి, జాగ్రత్తగా పోయాలి. లిక్విడ్స్ వాటర్ కానీ లిక్విడ్స్ కానీ జాగ్రత్తగా ఇవ్వాలి మొక్కకి, లేదంటే కొమ్మలు ఇరిగిపోతాయి. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బుషీగా ఉందో. ఇది కూడా స్నఫ్ కలర్ అండి ప్లాంట్. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఈ మొక్క కొమ్మల్ని ఇందులో నాటానండి. చూడండి దాదాపు 10 కొమ్మలు నాటాను, 5 కొమ్మలు బతికాయి. ఇవన్నీ కొత్త చిగుర్లేనండి. సమ్మర్లో కూడా మనకి చిగుర్లు వచ్చాయి. దాదాపు 5-6 మొక్కలు వస్తాయండి మనకి ఇప్పుడు ఈ క్రోటన్ ప్లాంట్. నేను 10 కొమ్మలు నాటాను. సమ్మర్ అయినా కానీ మనకి చిగుర్లు వచ్చి మొక్కలు తయారయ్యాయండి. మీరు లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ని తిరగబోస్తూ ఇవ్వండి. అప్పుడేనండి అడుగు అన్నీ కలిసి మొక్కకు అందుతాయి పోషకాలు. 3 కలవాలి కదండి, అందుకని మనం తిరగబోస్తూ ఇవ్వాలి లిక్విడ్ని. క్రోటన్ ప్లాంట్కి ఇచ్చాను. కొమ్మలకు కూడా కొంచెం ఇచ్చేద్దాము. స్నేక్ ప్లాంట్కి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి ఎంత హైట్గా పెరిగిందో స్నేక్ ప్లాంట్. మనకి ఎన్ని మొక్కలు తయారయ్యాయి చూడండి, చుట్టూ వచ్చేసాయి మొక్కలు. చాలా మొక్కలు తయారవుతాయి మనకి స్నేక్ ప్లాంట్స్. ఈ మొక్క పెడిలంతస్ ప్లాంట్ అండి, బ్యాక్ బోన్ అని కూడా అంటారు. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్ని. చూడండి మొక్క ఎంత హెల్దీగా పచ్చగా ఉందో. సమ్మర్లో ఇలా హెల్దీగా పచ్చగా ఉండాలంటే కంపల్సరీగా లిక్విడ్స్ ఇవ్వాలండి. ఈ మొక్క రోహియో ప్లాంట్, పింక్ కలర్ రోహియో అండి. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా కుండీ నిండుగా పెరిగితే చాలా బాగుంటుందండి. ఇది కొత్త మొక్క, ఇంకా మన దగ్గరకు వచ్చాక బాగా పెరుగుతుంది. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి. ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా. చూడండి ఎంత బాగా పెరుగుతుందో, ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. ఇలా ఉండాలండి పచ్చగా హెల్దీగా ఇండోర్ ప్లాంట్స్. అప్పుడేనండి మన ఇంటికి అందాన్ని ఇస్తాయి మొక్కలు. మొక్కలు కలకల్లాడుతూ ఉండాలండి, ఉంటేనే చూడటానికి బాగుంటాయి. మూడు రకాలు కలిపి ఇస్తున్నామండి లిక్విడ్.
ఇంకా మన మొక్కలు హెల్దీగా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి మన ఇండోర్ ప్లాంట్స్. ఇది రోహియో ప్లాంట్ అండి, లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి, గ్రీన్ కలర్. చూడండి ఎంత హెల్దీగా పచ్చగా ఉందో. నాకు ఈ మొక్కల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయండి హెల్దీగా ఉంటే. ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఇది రెండవ మొక్క అండి, రోహియో ప్లాంట్. ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము. చూడండి ఎంత బుషీగా పెరుగుతుందో, చాలా బాగుంటుందండి ఈ రోహియో. మన ఇంట్లో మాత్రం చాలా మొక్కలు ఉన్నాయి ఈ రోహియో ప్లాంట్. ఈ మొక్క షఫ్లేరా, చూడండి ఎంత అందంగా ఉందో. గ్రీను ఎల్లో కలర్ అండి ఆకులు. చూడటానికి చాలా బాగుంటుందండి షఫ్లేరా, చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క. ఇప్పుడు మనం 3 రకాలతో లిక్విడ్ ఇస్తున్నాము. ఇంకా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది షఫ్లేరా. ఈ మొక్క జీజీ ప్లాంట్. చూడండి ఎంత హెల్దీగా పచ్చగా ఉందో. ఈ మొక్క మాత్రం చాలా కాస్ట్లీ అండి, అందుకని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇది వాటర్ ఎక్కువగా తీసుకోదు, వారానికి 2 సార్లు అలా ఇవ్వాలి సమ్మర్లో అయితే. వింటర్లోనైతే వారానికి 10 రోజులకి అట్లా ఇవ్వాలండి. ఎక్కువ వాటర్ ఇస్తే మాత్రం మొక్క చనిపోతుంది. లిక్విడ్ ఇస్తున్నాను జీజీ ప్లాంట్కి. ఈ మొక్క ఫిలోడెండ్రాన్. చూడండి ఎంత బుషీగా పెరిగిందో. చాలా హెల్దీగా పచ్చగా ఉందండి. ఈ మొక్కకి మాత్రం ఆకులేనండి అందం, చూడటానికి చాలా బాగుంటుంది ఫిలోడెండ్రాన్. ఈ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి, చిన్న మొక్క. ఇది పెరిగి పెద్దదైతే కానీ అందంగా ఉండదండి, రెడ్ కలర్ వస్తుంది ఈ ప్లాంట్. చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ మొక్క మన బుజ్జి గార్డెన్లో ఉంది, చూపిస్తాను. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క స్నేక్ ప్లాంట్ అండి. ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇందులో. రీపాటింగ్ చేస్తే మనకి చాలా మొక్కలు వస్తాయండి. చాలా బుషీగా పెరిగింది స్నేక్ ప్లాంట్. ఈ మొక్క కూడా ఇస్తున్నాను. మనం ఇలా లిక్విడ్స్ ఇవ్వటం వలన హెల్దీగా పచ్చగా ఉంటాయండి, చూడటానికి చాలా బాగుంటాయి. ఆకులు కలకల్లాడుతూ ఉంటాయండి లిక్విడ్స్ వల్ల. అందుకని మనం వారానికి 10 రోజులకి లిక్విడ్స్ ఇవ్వాలి, ఇస్తేనే మొక్కలు బాగుంటాయి. బుద్ధుడి దగ్గర మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ మనీ ప్లాంట్స్ కూడా లిక్విడ్ ఇద్దాము. ఈ మొక్కని బిర్యానీ కుండలో వేసానండి. చూడండి ఎంత బుషీగా పెరిగిందో మనీ ప్లాంట్. లిక్విడ్ ఇస్తున్నాను. ఇక్కడ పర్పుల్ హార్ట్ ఉందండి చిన్న కుండీలో. చూడండి ఎంత పెద్ద కొమ్మలు పెరిగాయో, ఎంత హెల్దీగా పెరుగుతుందో మొక్క. చిన్న కుండీ అండి ఇది, చాలా చిన్నది అయినా కానీ బాగా పెరుగుతుంది పర్పుల్ హార్ట్. బుద్ధుడి మీదకి వచ్చేసాయండి కొమ్మలన్నీ. చూడటానికి చాలా బాగుందండి ఈ ప్లాంట్. లిక్విడ్ ఇస్తున్నా.
తులసి మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము. 2 తులసి మొక్కలు ఉన్నాయండి. చూడండి ఎంత హెల్దీగా పచ్చగా ఉన్నాయో తులసి మొక్కలు. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్కకు కూడా ఇస్తున్నా. ఈ మొక్క సిల్వర్ కలర్ లావెండర్ అండి. మంచి స్మెల్ వస్తుంది. మేము సిట్అవుట్లో కూర్చుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. తులసి, ఈ లావెండర్ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఈ సిట్అవుట్లో కూర్చుంటే చాలా హ్యాపీగా ఆహ్లాదంగా ఉంటుందండి. మాకైతే మంచి వాసన వస్తూ ఉంటుంది. తులసి కానీ లావెండర్ కానీ. ఇక్కడ 2 ఉన్నాయండి పర్పుల్ హార్ట్స్. ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇంకా ఆపేస్తున్నానండి, మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. మిగతా మొక్కలకి తర్వాత ఇస్తాను. చూడండి పర్పుల్ హార్ట్ ఎలా ఉందో. ఉదయం అయితే మొక్క నిండా పూలు ఉన్నాయండి. ఇప్పుడు ఎండలకి వాడిపోయాయి పూలన్నీ. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాయండి బాగా పర్పుల్ హార్ట్కి. చూడండి పర్పుల్ హార్ట్ ఎంత హెల్దీగా ఉందో. చాలా బాగుందండి. పర్పుల్ హార్ట్కి లిక్విడ్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ఇండోర్ ప్లాంట్స్కి ఈ 3 రకాలతో లిక్విడ్ తయారు చేసి ఇవ్వండి. మీ ఇండోర్ ప్లాంట్స్ కలకల్లాడుతూ ఉంటాయండి. సమ్మర్లో కూడా హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను లిక్విడ్. ఈ 3 రకాల లిక్విడ్ని ట్రై చేయండి మీరు కూడా. ఈ మొక్కేనండి పింక్ కలర్ చుక్కమల్లె. మన బుజ్జి గార్డెన్లో ఉంది. చాలా పెద్ద మొక్క అండి. చూడండి ఎంత పెద్ద మొక్క. మొక్క నిండా పూలు ఉన్నాయి. ఎలా పూస్తుందో చూడండి. ఇప్పుడు మనం లిక్విడ్ ఇచ్చాం కదండి, ఆ మొక్కేనండి ఇది. మట్టిలో వేసేటప్పటికి పెద్ద మొక్క అయింది. కుండీలో మాత్రం చిన్న మొక్కేనండి. చిన్న మొక్క అయినా బాగా పూలు పూస్తుంది. మొక్క నిండా ఉన్నాయండి పూలు. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పూలు పూస్తుందండి ఆ మొక్క, పింక్ కలర్ చుక్కమల్లె. అందుకని నేను కుండీలో కూడా ఒకటి వేసాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ పింక్ కలర్ చుక్కమల్లె. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి. ఈ మొక్కను కూడా నేను కుండీలో వేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. మట్టిలో వేసాం కాబట్టి చాలా పెద్ద మొక్క అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్క. అందుకని కుండీలో కూడా ఒకటి వేసాను. కుండీలో మాత్రం చిన్న మొక్క అండి. మీకు ఆ మొక్కలు ఎలా ఉంటాయో చూపించడానికి బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నానండి ఈ మొక్కల్ని. కుండీలో ఉంటే అర్థం కావడం లేదు, చిన్న మొక్కలు కదా అందుకని. బుజ్జి గార్డెన్లో పెద్ద మొక్కలు అయ్యాయి, అందుకని చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో. కలర్ కూడా చాలా బాగుంటుందండి ఈ కలరు. ఈ మొక్క కలరు ఏ కలర్ చెప్పాలో కూడా తెలియడం లేదు. రెడ్ కలరు, స్నఫ్ కలరు, గ్రీన్ కలరు అన్నీ ఉన్నాయండి ఇందులో. చూడటానికి మాత్రం చాలా బాగుంది ఈ మొక్క. అందుకని నచ్చి కుండీలో వేసానండి. అది పెద్దదైతే కానీ కుండీలో బాగుండదు. ఇంతేనండి ఈ వీడియో ఈరోజుకి. మీరు కూడా 3 రకాలు కలిపిన లిక్విడ్ని మీ ఇండోర్ ప్లాంట్స్కి ట్రై చేయండి.